మాట్లాడదాం ఎందుకు చేస్తున్నాను అని మీద మరి ఎందుకు చేస్తున్నారు అని మీద మాట్లాడదాం సరే ఫస్ట్ మాట్లాడదాం అని చెప్తున్నా ఎందుకు ఏం అవసరం నీకు? మా ఇంట్లో అందరికి తెలిసింది నీ వల్ల. ఎవరు ఎందుకు వస్తున్నావు బ్రో? ఏమైంది? ఫోన్ ఎట్లా గుంచుకుంటావా? ఫోన్ ఎక్కడ ఉంది? ఫోన్ ఉంది. అలా కాలేజ్ లో ఉంటది అది ఇది అని చెప్పి స్విచ్లు పెట్టిరు. నాకు ఇప్పుడు తెలుసా? తెలుసు. పిలిపిరు మీరే. స్టార్ట్ చేసినావా? రాని ఏదో కూడా మాట్లాడతారా? దూరం కింది వీడియో పో. దూరం కింది చేస్తావా? ఫోన్ ఏది? ఫోన్ తీసుకొచ్చా ఫస్ట్ అమ్మాయి వెళ్ళిపో. లొల్లు చేయనికి రాలే. అమ్మాయిని విల్పి మాట్లాడదాం. ఫోన్ కూడా తెచ్చినా అమ్మాయి వస్తేనే మా సంగతి కాదన్నా. ఫస్ట్ ఎందుకోలేదన్నా మీరు? ఎందుకు కొట్టినాను? నువ్వు ఫస్ట్ అమ్మాయిని విలిపి. అర్థమవుతుందా? నువ్వు నాటకాలు పడ. ఫస్ట్ అమ్మాయిని విలిపి. మైండ్ ఉందా? యూట్యూబ్ లో అప్లోడ్ వీడియో. అరే దమ్మా కాకపోతే పనుకోవాలోడా? ఇవన్నీ పంచాయతీలు ఇవన్నీ సమానం వెళ్ళిపోయి ఫస్ట్. అమ్మాయిని పిలిపించినాకనే వస్తాం. ఫోన్ ఇస్తుంది అని వస్తాయి. ఎలాగా మాట్లాడమని చెప్తుంటే నా తమ్ముడాడు. మీ తమ్ముడు అయితే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి దొంగన ఫోన్ ఎందుకు గుంజుకుంటాడు? పనుకోవాలని మళ్ళీ మేము చెప్పారా? ఫోన్ ఏడుంది? ఫోన్ ఇస్తా. అమ్మాయిని పిలిపించిన ఫోన్ నువ్వు ఎంత మొత్తుకున్నా ఫోన్ నేను. అర్థమవుతుందా? మళ్ళీ ఫోన్ తీసుకొని వాళ్ళ దోస్తు చార్జ్ చేసింది, టెస్ట్ చేసింది దాన్ని. అందుకొరకు అమ్మాయిని పిలిపి మాట్లాడదాం. నేను ఏమంటున్నా? నిన్న నాతో ఫోన్ లో మాట్లాడింది ఎవరు? అన్నా నువ్వు వచ్చి మనం కొట్టినావు. పని చేసిండు నువ్వు అన్ని కాదు మాట్లాడదాం. కొంచెం పక్క మాట్లాడదా? మాట్లాడుకుందాం. ఫస్ట్ అమ్మాయిని పిలిపియనా మాట్లాడదాం. అరే మరి ఎవరు చేసి పంచాయతీ ఫస్ట్ అమ్మాయిని గట్టిగా మాట్లాడుతుండు. అమ్మాయిని అయితే పిలిపియనా? మాట్లాడదాం ఎందుకు చేస్తున్నాను అని మీద
మరి ఎందుకు చేసేస్తుంది మరి ఆడి మీద? ఆడ పోయి ఏడుకోయి మాట్లాడు. మాట్లాడుకున్నావు. ఫోన్ ఏడుంది? ఫోన్ ఇచ్చిరా? ఫోన్ మా దగ్గరనే ఉంది. ఒక నిమిషం. అన్న ఫోన్ మా దగ్గరనే ఉంది. అమ్మాయిని పిలిపిస్తే మాట్లాడి పంపిస్తాం. ఫోన్ ఇస్తాం. అరే మా కొట్టినట్టు కాదు చెప్తున్నా. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసి ఏందన్నా ఎందుకు కాముచున్నారన్నా? యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ మొత్తం హల్చల్ చేసిన మొత్తం రోజులు అరే బేట్లా. అరే అవును అందుకొరకు మాట్లాడదాం అని చెప్తున్నా. అట్లా తీసుకొని పోయి మాట్లాడదాం. సరే ఫస్ట్ మాట్లాడదాం అని చెప్తున్నా. ఏం తేవాలి? కొట్టింది కాక అన్న ముంగల్ని పెట్టుకుని కొట్టుకోవాలి. అరే అందుకని తప్పు ఉందని వచ్చినాడికి తప్పు ఉందని వచ్చిన అమ్మాయిని నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అర్థమైతే ఫస్ట్ అమ్మాయిని పిలిపి మామూలుతో ఎవరు చార్జ్ చేసిరు? అమ్మాయిని పిలిపి గర్ల్ ఫ్రెండ్ పిలిపి ఎవరు ఇప్పుడు పిలిపిస్తేనే దెబ్బలు తిని పోతారు. పిలిపిస్తేనే పోనిస్తా. అర్థమైనా? అదే పోయి మాట్లాడదాం. పిలిపిస్తేనే పోనిస్తానా? పోయి మాట్లాడదాం. ఆడపిల్లలతో మాట్లాడతారా? ఫోన్ తీసుకో. అమ్మాయి అయితే సరేనా? ఫోన్ ఇచ్చే. ఇగో రే ఫోన్ అమ్మాయి అయితే నువ్వు యూట్యూబ్ లో వీడియో డిలీట్ చేసినాడు అన్నీ అన్న అన్ని కాదు. మాట్లాడు. కూడా మంచిగా అదే అమ్మాయి తప్పు ఉంది. ఏంది ఫోన్ రీస్టార్ట్ కొట్టిరు, అది మొత్తం ఎగిరిపోయినాయి. రీస్టార్ట్ ఎందుకు కొట్టిరు? ఫోన్ రీపోర్ట్ కొట్టిరు. రీస్టార్ట్ ఎందుకు కొట్టినావు? ఫోన్ ఏం లేవు, కొత్తగా ఉంది ఫోన్. తప్పు బాగానే ఉందన్న, అందుకే ఏం రీస్టార్ట్ కొట్టడా? ఇదేనా ఇదే నేర్పిస్తున్నా ఒక మాట ఎత్తును చూడు. అమ్మాయిని అయితే పిలిపి మాట్లాడదాం. ఏ అమ్మాయిని పిలిపి? ఇప్పుడు ఆమెతో ఎవరు చార్జ్ చేసిరో అమ్మాయిని పిలిపి. పిలిపి ఎవరు మరి అల్చలే చూసినా యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ అయ్యి అందుకొరకే ఆడపిల్ల ఎందుకంటే సాల్వ్ చేసుకోవాలి. ఈ పంచాయత్ పబ్లిక్ మొత్తం ఏమనుకుంటారు తెలుసా? బేకర్ బేకర్ అనుకుంటారు మావని నన్ను. మరి బేకర్ పని చేసిరు. అదే మాట్లాడు బాబు చెప్తున్నా చూడు. ఫస్ట్ అమ్మాయికి అయితే మాట్లాడతానా? వాళ్ళతో ఏం మాట్లాడతారు? పంపించి మాట్లాడదాం. అమ్మాయిని పంపిస్తారు మీరు అందరు. అరే ఆడుండు. అరే అందరు మీరు వెళ్ళిపోవాలా? అయిపోతుంది మన వెళ్ళిపోరు. మీరు ఏం హీరోలారు రారా మీరు? కొట్టకుండా మాట్లాడతారు. అక్క చార్జ్ చేయలేదు, మా అక్క ఫోన్ లెక్కని మీ పిల్లనే చార్జ్ చేసింది. అదే అన్న ఆమెకు పిలవడం కరెక్టా? మళ్ళీ నువ్వు ఎవరికి చెప్పాలా? మాకు చెప్పాలా? మేము తెలియదా? మేము జస్ట్ పిలిచి అడిగినామన్నా. పిలిచి ఫోన్ గుంచుకొని ఉరికిపోతే పాప వెనకాల పోయింది. ఇదే తీసుకోయి నీకు లోపల వేసేసి ఇప్పుడు మా వాళ్ళందరూ పంపించేసినాం. ఇప్పుడు మీ ఇద్దరే ఉన్నాం, మీరు ముగ్గురే ఉండరు. అమ్మాయిని అయితే వెళ్ళిపోయాను. ఎవరు తప్పు ఏం కదా నేనే గుంజు కొట్టేస్తా, చచ్చిపోతాడు రేట్లకు. ఫస్ట్ అయితే అమ్మాయి
అరే నడు నా కథ పద. ఏం తప్పని తెలియాలి కానీ అన్న అయితే కిందేసి దొక్కుతా నేనైతే చెప్తున్నా. పిలిపి ఫోన్ చేయరా అన్న అన్నం పెట్టుకొని ఇంతగానం కూడా నేను లేకపోతేందనా తొక్కేస్తారు అని వాడు చేసేది మంచి పనా వాడు ఊరుకుంటావా? చేసేది మంచి పని. ఊరుకుంటావా? ఎవరు ఊరుకుంటారు? ఊరుకుంటావానా? నువ్వు ఎవరు కాదు వేసి కింద వేసి ఇగో కొడతారు తొక్కుతారు అర్థమైందా అదే ఇప్పుడు తొక్కుతారు పోర్రా మీరేం చేస్తారు పోర్రి అన్నింటికి తమాషా చేసుకుంటా ఆడ యూట్యూబ్ లో పెట్టి నానా మాటలు ఏంది మళ్ళా అర్థమవుతుందా? తిట్టంతా ఏం చేస్తారు మళ్ళీ యూట్యూబ్ లో పెడతారు upload చేసి ఒక అమ్మాయిని బయట వాళ్ళ mind ఉండాలి, ఫోన్ తింటానన్నా. గుంచుకుంటే ఎవరు ఏం upload చెప్పారా చేయనీకి. ఏం అప్లోడ్ చేయడానికి ఉండాలి కొంచెం మైండ్ అన్న మీకు. ఏ బాబు, ఒక్క నిమిషం మాట్లాడండి, ఒక్క నిమిషం ఆగు. అన్నతో మాట్లాడుతున్నా కదా, నువ్వు ఎందుకు వస్తున్నావు కదా? ఒక్క నిమిషం. ఇట్లా మంచి పని చేసినావా అన్న? మస్తు కొట్టేసినావా తమ్ముడు? అర్థమవుతుందా? అన్న యూట్యూబ్ లో కొట్టాడు, పెట్టకపోతే అన్న కొట్టాడు, నేను మేము కూడా ఇంకేం కొడతావా వాళ్ళే అన్న? తప్పు అనుకుంటుండే. అమ్మని పిలుపుదాం, ఆగు, యూట్యూబ్ లో పిలిపిస్తా పెట్టడానికి ఇప్పుడు. మీ ఓన్ తప్పు తెలిసింది. మళ్ళీ అట్లాంటివి చేస్తే ఇట్లానే అవుతాయి. సరే అయ్యో, నేను ఒక మాట యూట్యూబ్ లో పెట్టినా అంటున్నావు వేరే వాళ్ళు కూడా చేస్తే మంచిదా ఇప్పుడు మీ చెల్లె అయినా మంచిది కాదు, తప్పని మిమ్మల్ని ఏమో అంటున్నానా? అన్నే కదా ఇప్పుడు కొట్టేది. ఫోన్ లో మాట్లాడినా మళ్ళీ ఎందుకు వచ్చారు నేను ఏమన్నా కాముకి ఫోన్ ఇచ్చారా అన్న కదా చేసిందే తప్పు. తప్పు అన్న యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినాక మీతో మాట్లాడకుండా ఎట్లుంటావనా? ఏం చేస్తావు మళ్ళీ మాట్లాడవా, సాల్వ్ చెప్పవా పబ్లిక్ కి? మీ ఓడు చేసిందే తప్పు, మళ్ళీ మా వాళ్ళ మీదకి అట్లెట్లే కొడతాడు. శ్యామ్ వదిలే A few minutes later. ఏంట్రా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆగము ఆగు ఓ పాపా అరే ఎందుకు కొడుతున్నావు నువ్వు చేసినంత చేసి చిన్న ఫోన్ ఎందుకు తీసుకున్నావురా? నువ్వు మీరే చెప్పినా తీసుకున్నావు అని చెప్పి తీసుకున్నా అందుకే నువ్వు అన్నావు చార్జ్ చేసినా అని చెప్పి ఎందుకు అయితే అటు ఇటు ఆమె చేసిర్రు ఎందుకు మొత్తం? తీసుకున్నావు నువ్వు? నువ్వు ఆమె ఆమె ఎందుకు ఎందుకు చేసినా తీసుకున్నావు? చేసినా నువ్వు ఆమె ఎందుకు తీసుకున్నావు ఫ్రెండ్ ఇప్పుడు అంటే అడుగుతా చేసినా కదా, చెప్పిందంట అడుగు. కదా. చాటింగ్ చేస్తే ఎట్లా తీసుకుంటావు? నువ్వు చెప్పినావా ఎవరు చేసి మళ్ళీ ఎవరి ఫోన్ తీసుకుని నా ఫోన్ తీసుకున్నాను చార్జ్ ఇస్తా అని చెప్పి. మాట్లాడతా ఆమె ఫోన్ నుంచి మీరు చాట్ చేసిరా అవును. మళ్ళీ అక్కడ ఎందుకు చెప్పాలి అరే చాట్ చేయని నీ క్యారెక్టర్ ఏందో చూడడానికి చేసింది ఇప్పుడు ఏమంటున్నావు ఎందుకు ఏమవసరం నీకు మా ఇంట్లో అందరికి తెలిసింది నీ వల్ల. చాటింగ్ అరే ఆగు నువ్వు. ఎందుకు వస్తున్నావు మాటగా? ఇలా తమ్ముడు ఇలా తమ్ముడు నర్రాబాయ్ ఫస్ట్ పక్కన. అప్పుడు అనుకుంటారా? అదే ఆగానా మరి మాట్లాడు. నేను ప్రతి ఒక్కడే కొట్టుడేందనా? నువ్వు ఆ ఫోన్ తీసుకొని చార్జ్ చేసి నీ తప్పు అర్థమవుతుందా? ఎవరు క్యారెక్టర్? ఆమె ప్రాబ్లం అవుతుంది ఫస్ట్. ఆమె కూడా ప్రాబ్లం అవుతుంది. పోలీస్ స్టేషన్ పోదా అంటుంది. అంటే మీ ఓన్కి ఇట్లనే చెప్తావా? అందరితో చాటింగ్ చేయని అంటే మీ ఓన్ తప్పులేదు. అందరితో చాటింగ్ చేయొచ్చా ఆయన ఉందా కొంచెం? నీకుందా? నీ తమ్ముడికుందా? మనిషి మీ ఓన్కి చెప్పు ఫస్ట్. చెప్తున్నాను ఆగు. మీ ఓడు మరి అందరితో ఎందుకు చాటింగ్ చేస్తుండే అడుగు మళ్ళా. ఎవరితో చార్జ్ చేస్తా? ఆమె ఉట్టిగా అనలే కదా. కాలేజ్ పంపిస్తే కథలు పడుతున్నాడు అన్ని. ఫోన్ ఇచ్చినావు కదా అయిపోయింది కదా. మళ్ళీ ఇంకా పెద్ద ఏం నువ్వు మాట్లాడుతావు ఇంకొకసారి మామూలు చాట్ గిట్లా చేసినాం అనుకో, వేరే పొందుతో చాట్ చేసినాం బాగుండదు. చెప్తున్నా వాడే చెప్పానా వేరే అమ్మాయితో ఒక్క అమ్మాయితో గిట్లా ఏమంటావు రెండు? కొంచెం ధమాకుందారా నీకు? అరే ఏంద్ర రోడ్డు మీద బజార్లో పంచాయతీ పెట్టేది? ఇంకొకసారి తాగినా మళ్ళా నీదేమన్నా వచ్చింది అనుకో. నీకు అవసరం ఆరా నీ ఇజ్జతే పోతుంది నీకు అవసరం ఆరా ఆ నిజం కానీ మా ఇద్దరు దూరం కొద్దిలే కానీ మా ఫ్యామిలీ ఏటోళ్ళు వచ్చి మా ఫ్యామిలీ అడుగుతారు ఏంది మీ కొడుకు ఇట్లా వేస్తున్నాని అడుగుతారు మరి చేసిన తప్పుగా మరి అడగరా నువ్వు ఇంకొకసారి ఆమె జోలికి పోకు కరెక్ట్ ఉంటానా? మేము చెప్పుకోనిక లేవా అన్నా? నువ్వే చేస్తే పక్క జరి ఫస్ట్. చెప్తా సారీ చెప్తాడు అని చెప్తాడు కూర్చున్నా. చెప్తున్నా బాబు చెప్తా సారీ చెప్పిస్తా. అమ్మాయి తప్పు ఉంది, మనం తప్పు ఉంది, మధ్యలో మీరు తప్పు లేదు. ఈ అమ్మాయి తప్పు ఉందానా? ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని చార్జ్ చేసింది. అమ్మాయి ఫోన్ తీసుకొని అవును మరి. అరే నీకైనా మైండ్ ఉండాలి. ఫోన్ ఇచ్చుడు పక్కలకు ఫోన్ ఇచ్చుడు. అదే ఫోన్ ఇవ్వచ్చు, ఫోన్ ఇవ్వద్దు వేరేలకు. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకో. వేరే కూర్చున్నా ఎట్లా చెప్తుంది పెంటలు. చెప్పొచ్చు కదా మరి నువ్వు చెప్పేది మంది మీద కొడుతున్నావు నువ్వు. ఇది ఫస్ట్ నుంచి నువ్వు ఇది కరెక్ట్ గా మాట్లాడుతుంటే మీ ఓడి ఇట్లాంటి చిల్లర లెక్కలు చెప్పుకుంటాడు. నేను ఒకటి చెప్పాలా తెలియకనే కదా నాకు కోపం వస్తుంది అని కొడుతున్నాం అదే అవును నేను చెప్తా నేను క్లియర్ గా చెప్తా ఇప్పుడు ఆయన కొడుతున్నాం అని బాధ అనిపిస్తుంది ఇప్పుడు మా చెల్లెని తెచ్చిరని మాకు కూడా బాధ అనిపిస్తుంది నేను ఏమంటున్నా ఇగో మేము యూట్యూబ్ లో పెట్టినాం మేము ఇది చేసినాం అంటే మేము చేసే పనే అది
మా దగ్గరకు వస్తే YouTube ఏదైనా లో యూట్యూబ్ పెట్టుడే నాకు అదే నేను మా దగ్గరకు వస్తే ఏదైనా అది చేస్తాం. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఆడు మీ ఓడు చేసినందుకు మా ఇంట్లో ప్రాబ్లం అయింది, వీళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయింది, మా ఇంట్లో కూడా ప్రాబ్లం అయింది. అది కాకుండా వాడు ఆ ఫోన్ గుంజుకోకుండా చేస్తే అయిపోతుంది. నేను రాత్రికి నీకు ఫోన్లో మాట్లాడినా కదా, నువ్వే నాతో మాట్లాడి నేమన్నా ఫోన్ తెచ్చి ఇచ్చారా, ఎందుకు అవసరమారా, పెద్ద చేసుకుంటావారా అన్న. నాకు ఇటు నేను రాత్రికి చెప్పినా కదా, మళ్ళా ఎందుకు వచ్చి మాట్లాడనీకి వచ్చినా అన్న. ఏం మాట్లాడుతావు? సరే ఏం మాట్లాడుతావు, నీకు ఏం కావాలో చెప్పు. అరే ఎందుకు అట్లా చేసిరో ఫోన్ ఇచ్చి మాట్లాడనీకి వచ్చినామన్నా. సరే నువ్వు ఎందుకు అది చేసినావు? నువ్వు ఆమె ఫోన్ తో ఎందుకు అట్లా చేయొద్దుగా? అట్లా చేసినప్పుడు క్యారెక్టర్ తెలుసుకోవడానికి నేను చేశాను. క్యారెక్టర్ తెలుసుకొని మీ అన్న ఫోన్ తీసుకొని చేయి, మీ నాయన ఫోన్ తెచ్చుకొని చేయి. ఆ పాప బాబు నా పాప విప్పగించారు ఖరాబ్ కదా. సరే మీ అన్న ఫోన్ తో చేసి మాట్లాడాలి, అమ్మాయితో చేసేదాన్ని అమ్మాయి ప్రాబ్లం కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, అయిపోయింది కదా, వీడికి క్లోజ్ అయిపోయింది కదా, మళ్ళీకి సారీ చెప్పి సారీ ఫోన్ ఎందుకు ఫార్వర్డ్ చేసినావు? చెప్తున్నా సరే సారీ చెప్పు. చెప్పు అన్న కట్టప్ప మనోని కొట్టిన మనోని కూడా సారీ చెప్పండి. సరే ఇక సారీ చెప్పు, సారీ చెప్పు. సరే సారీ చెప్పే, చెప్పేయ్ కట్టప్ప. సారీ చెప్పే. సారీ చెప్తున్నా చూడు అందరి సైడ్ నుంచి నేనే సారీ చెప్తా. అన్న వీడియో కూడా డిలీట్ చేయనా? ఆ వీడియో మొన్న పెట్టి చూసిన, ఆ వీడియో డిలీట్ చేయి. డిలీట్ చేయాలా? యూట్యూబ్ లో డిలీట్ చేయనా? ఈ వీడియో కూడా పెడతాం. అన్న ఇవన్నీ పంచాయతీ పెట్టుకోకుండా మళ్ళీ రచరాచ అయితే చెప్తున్నాడు. మీరు తెచ్చుకోరు, ఇంకో రచరాచ అవుతుంది. లేని ఫోన్ పెట్టుకోకూడదు చెప్తున్నాడు. ఇగో లేని ఫోన్ పెట్టుకోకుండా మళ్ళీ సారీ చెప్పించినాం, అమ్మాయికి సారీ చెప్పించినాం, అమ్మాయికి సారీ చెప్పించినాం. ఇప్పుడు వీడియో ఇది అప్లోడ్ చేయకండి. మీ ఇప్పుడు మొన్న పెట్టి ఆ వీడియో డిలీట్ చేసేయండి, సాల్వ్ అయిపోతుంది. సరే మీ దగ్గర మేము రావు, మా దగ్గర మీరు రావద్దు. ఇది పోయి మీ తమ్మునికి సరే నేను ఒక మాట, మీరు నాకు ఒక్కటి చెప్పు, అన్నిట్లా మీరు మీ ఓడు చేసింది కరెక్టా అన్న? తప్పనా? నా మాట మాట్లాడతాను, నీదే నాలా అయింది. ఓపిక పడుతుంటే మనిషికి రెచ్చగొడుతున్నాను. ఇప్పుడు మీ ఓడు తప్పు చేసి వీడియో పెట్టేసిన అందరు తెలిసిపోయింది. ఇంకొకసారి నెక్స్ట్ టైం ఓడు చేయరట, అర్థమైందా? అట్లా ఏరంటే ఇన్ ఫ్యూచర్ ఆగని చెప్పాలన్నా. ఏం ఆగం అవుతుంది? ఒక మెసేజ్ చెప్పాను నేను ప్రాంక్ అని చెప్తా. వీడియోలో నేను ఇప్పుడు చెప్పాను ఉన్నప్పుడే చెప్తా అంటున్నా కదా, ప్రాంక్ అనే చెప్తా అంటున్నా కదా. ఇంటికి ఫోన్ ఫార్మాట్ చేసి ఏదో ఒకటి దీంట్లో ఏమైనా ఉన్నాయా తీసుకో. సరే నీకు కూడా మంచిదేలే ఫార్మాట్ అయింది, మళ్ళీ ఆడింకేమైనా బాగుండదు. మీరు ఈమె ఫోన్ నుంచి చాట్ చేసారు, ఇది ఏమైనా పెద్దగా అయితే ఎందుకు పరిస్థితి అట్లా నా ఫ్యూచర్ కదా, నేను తెలుసుకోవాలి కదా వాడి గురించి. వేరే ఫోన్లు తీసుకొని చేయొచ్చు, మీ తమ్ముని ఫోన్ తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు దీనివల్ల మాకు ప్రాబ్లం కాలేదు, డౌట్ ఉండి చేసినా తప్పైపోయింది. డౌట్ ఉండి చేసినాం, కానీ దీనివల్ల ఇట్లా ప్రాబ్లంలు పెద్దగా అవుతున్నాయి కదా. తెలుసుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఆ పిల్ల బయటకు వచ్చింది కదా, నువ్వు చెప్పాలి లవ్ చేసే ముందు తెలుసుకోవాలి. సరే పోనీ వదిలే, పోనీ బయటికి అంటే మనం చేసే మళ్ళీ మెసేజ్ చేస్తాను, అంతా మంచిదే. నెక్స్ట్ టైం ఓరి మళ్ళీ మెసేజ్ చేస్తాను, మళ్ళా అట్లనే ఉన్నా అలా అని చెప్పి వేరే వాళ్ళకి చేయకు. నడు.